ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రమ్మని రమ్మని పని మనిషి పిలిచెను ఈ వేళ, లేలెమ్మని లేలెమ్మని కాజలొచ్చి లేపెను ఈ వేళ. అంకుల్ నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే అంకుల్, కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్, ఆ రోజు లీలాకృష్ణ అంకుల్ స్ప్రే చేసుకుంటుంటే ఇదే స్మెల్ వచ్చింది. ఇందాక కిచెన్లో వచ్చింది, హాల్లో కూడా వచ్చింది. అంటే శుభప్రద అమ్మని చంపాలని లీలాకృష్ణ అంకులే పాలల్లో విషం కలిపారా? అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఓ పాలు బయటికి రండి. ఏంటి అల్లుడు గారు, ఏంటి, ఏమైంది? ఏంటనేది అత్తయ్య గారు, మా శుభప్రద మీద ఎవరి కళ్ళు పడ్డాయో ఏటో. పెద్ద ప్రమాదం నుంచి బయటపడినా తెలుసు కదా. ఓయ్, నాకు ఊహించుకోవడానికి కూడా భయం ఎత్తుందండి. ఊరుకోండి, నాకేం కాలేదు కదా. అందుకే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నా. అయ్యయ్యో, లేదంటే నువ్వు పోయిన మరుక్షణమే నేను కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి ఉండేటోండి. అయ్యో ఏమండి? అన్నయ్య, అసలు ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచావు? ఏంటి సిస్టర్, ఆ దుర్మార్గురాలు నా భార్య ప్రాణాలు తీయాలని చూసిన ఆ దేవుడు నా భార్య ప్రాణాలు కాపాడినాడు. అందుకే రేపు గుడికెళ్ళి శుభప్రద పేరుని అర్చన చేయించి అన్నదానం చేద్దాం అనుకుంటున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నారు అల్లుడు గారు. మీరు కోరుకున్నట్టుగానే రేపు అందరం కలిసి గుడికి వెళ్దాం, సరేనా? థ్యాంక్ యూ అత్తయ్య గారు. బంగారం, ఇక నుంచి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు, నాకు తెలియకుండా ఏమీ తినకు, అర్థమైందా? సర్లేండి, మీరనుకుంటున్నట్టుగా ఏమీ జరగదు. మీరు ధైర్యంగా ఉండండి. పదండి, రండి. చచ్చా, తన భార్య మీద హత్య ప్రయత్నం జరిగింది అన్న దగ్గర నుంచి లీలాకృష్ణ అంకుల్ చాలా బాధపడుతున్నారు. నీడలాగా శుభప్రద అమ్మ పక్కనే ఉంటున్నారు. అంతగా భార్యని ప్రేమించే వ్యక్తి ఆవిడ ప్రాణాలు తీస్తారు అంటే ఎందుకో నమ్మకం కలగడం లేదు. బహుశా నా అనుమానం తప్పై ఉండొచ్చు. ఏదేమైనా పాలల్లో ఎవరు విషం కలిపారో మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. తెలుసుకుంటాను. అత్తయ్య గారు, రెడీ అయ్యారా? అమ్మమ్మ గారు ఎదురు చూస్తున్నారు. అయిపోయింది మైథిలి, ఒక 1 minute లో వచ్చేస్తాను. అత్తయ్య గారు, ఈ శారీకి మీ హెయిర్ స్టైల్కి ఈ నెక్లెస్ కన్నా మొన్న మీ అబ్బాయి గారు తెచ్చారే ఆ హారం అయితే బాగుంటుంది. ఏ, ఈ నెక్లెస్ బాలేదా? అలా కదా అత్తయ్య గారు, దీనికంటే అది ఇంకా బాగుంటుందని అంటున్నాను. ఏం అక్కర్లేదు, ఈ నెక్లెస్ కూడా బానే ఉంది. అత్తయ్య, ఒక్కసారి ఆ హారం పెట్టుకుని చూడండి. రెండిట్లో ఏది బాగుంటే అదే పెట్టుకుని గుడికి రండి. సరే, నువ్వింతగా చెప్తున్నావుగా, ఈ హారం కూడా ట్రై చేస్తాను. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, మొదటి పెట్టుకున్న నెక్లెస్ బాగుందా? మీ కొడుకు తెచ్చిన హారం బాగుందా? ఈ హారమే బాగుందనిపిస్తుంది. సుహాసిని, సింగారించుకోవడం ఇంకా అవలేదా? త్వరగా రండి. వస్తున్నాను అత్తయ్య గారు, పదండి, ఆలస్యం అవుతుంది. సరే. వచ్చేస్తున్నారు. అబ్బా, సిస్టర్ మెడలో హారం జిగేల్ జిగేలమంటాంది.
దాన్ని కొట్టి అమ్ముకున్నామంటే ఆ సత్తిగాడికి ఇవ్వాల్సిన 25 లక్షలతో పాటు ఇంకో 10 లక్షలు ఎక్కువే రావచ్చు. ఏదో వంక చెప్పి గుడికెళ్లకుండా ఆగిపోతే మారు వేషంలో వెళ్ళి ఆ హారం కొట్టేయచ్చు. గుడికి బయలుదేరదామా? అలాగే అత్తయ్య గారు. పదండి. ఏమైంది అల్లుడు గారు? రాత్రి చికెన్ కర్రీ బాగా తిన్నాను కదా, ఏడు చేసేసినట్టుంది. ఒకటే కడుపు నొప్పి, ఈ రోజునాలు. మీరు ఎలాంటి కుదిరితే వస్తాను, లేదంటే రెస్ట్ తీసుకుంటాను. ఎలాంటి అమ్మా, ఆయనకి విరోచనాలు అవుతున్నాయంట. నేను కూడా ఇంట్లోనే ఉంటానులే. నువ్వెందుకు గుడికొత్తానని మొక్కుకొని ఉపవాసం కూడా ఉన్నావు కదా. వెళ్ళకపోతే ఉపవాసం చేసిన ఫలితం కూడా దక్కదు. మీరందరూ గుడికెళ్ళండి. అవునే, ఎంతసేపట్లో వస్తాం? వచ్చేటప్పుడు టాబ్లెట్లు తీసుకుని వద్దాంలే. ఏమండి, మీరు జాగ్రత్త. పైన కూర్చో. అమ్మా జాగ్రత్త అండి. అమ్మా మీరు వెళ్ళండి. జాగ్రత్త. వెళ్ళండి వెళ్ళండి. అబ్బా, హారాన్ని కొట్టేయడానికి మంచి అవకాశం దొరికేసినది. ఇప్పుడు గెటప్ చేంజ్ చేసుకుని హారాన్ని కొట్టేస్తాను. స్వామి, మా అమ్మ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోవాలి. నా అత్తింటి వాళ్ళు, పుట్టింటి వాళ్ళు అందరూ క్షేమంగా ఉండాలి. స్వామి, దూరమైన మా తాతయ్య నానమ్మ ఇద్దరు కలిసిపోవాలి. గతంలో లాగే అందరం కలిసిమెలిసి సంతోషంగా బ్రతకాలి. ఆ రోజు అతి త్వరలోనే రావాలని ఆశీర్వదించు స్వామి. అందరం కలిసి ప్రదక్షిణలు చేద్దాం. పదండి. అలాగే అత్తయ్య, పద పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.